ఆమేన్. పరిశుద్ధ దైవ లేఖనంలో నుంచి మన ఈ దినపు ధ్యాన భాగంగా యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా ఈ మాటలు గమనించండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన ఈ పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. దేవుడి మాటలు మనందరికీ దీవెనగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను నేరుగా వాక్య ధ్యానంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాను. మన సమయం చాలా తక్కువ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడ్డానికి ముందు శిష్యులతో కలిసి కూర్చొని ఆ రాత్రి భోజనాన్ని చేశారు. దీన్నే ప్రభురాత్రి భోజనము అని సంఘము దాన్ని ఆచరిస్తూ ఉంది. ప్రభు చెప్పారు, నేను వచ్చే వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కూడా ఇలాగే ఈ ప్రభు భోజనాన్ని చేయండి, ఈ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందండి అని. అదొక ఆచారం కాదు, కానీ ప్రభు ఎలా మన కోసం నలిగిపోయారో, విరిగిపోయారో, శ్రమ పడ్డారో మనం గుర్తు చేసుకొని ఆయన చూపించిన ప్రేమ మనం కూడా చూపించడానికి మన జీవితాన్ని కట్టుకోవాలి, దిద్దుకోవాలని గుర్తు చేసుకునేటువంటి ఒక అద్భుతమైన తరుణం అది. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శరీరంలోనూ ఆ ద్రాక్షరసంలోనూ పాలు పొందితే ఎక్స్ట్రాగా గొప్ప గొప్ప వరాలు వచ్చేస్తాయని కాదు, ప్రభువులాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన చేత నింపబడాలి. మనుషులు ఎదుట ప్రభు ప్రేమకు సాక్షులుగా బ్రతకాలి అని దేవుని యొక్క ఉద్దేశం. సంఘం అనేది ఆ రీతిగా దేవుని ప్రేమకు ప్రతిబింబంగా, లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, మనుషులు ఎదుట యేసును చూపించగలిగే సాధనంగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు లోకంలోనికి సంఘాన్ని దేవుని ప్రణాళికలకు, దేవుని ఆలోచనలకు, దేవుని ప్రేమకు, దేవుని కార్యాలకు రుజువుగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే గడిచిన 2-3 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాము, సంఘము పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అప్పుడు మనలోని వారే, మనతోటి వారే వీరు యేసులోనికి వెళ్ళగానే వీళ్ళ ప్రవర్తన ఏంటి ఇంత బాగా మారిపోయిందని ప్రజలకు అర్థమవుతుంది. అందరూ మాట్లాడినట్టు మనం మాట్లాడలేం. అందరూ చేస్తున్నటువంటి మానవ జీవితాన్ని కీడు కలిగించే, అసహ్యంగా మార్చే కొన్ని పనులు మనం చేయలేం. కొన్ని అలవాట్లు మనం కలిగి ఉండలేం. ఈ పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితాన్ని చూసినప్పుడు జనాలకు అర్థమవుతుంది, ఓహో వీరు యేసులోనికి వెళ్ళారు గనుక, యేసును వెంబడించారు గనుక ఆయన వంటి సత్ప్రవర్తన వీరు కూడా కలిగి ఉన్నారు. ఇది సాక్ష్యం. ఆ తర్వాత సంఘం ఏం చేయాలని చెప్పుకున్నాం? ప్రార్థించేదిగా ఉండాలి. మనకు దొరికిన ఈ భాగ్యం, మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, మనకు దొరికిన ఈ భరోసా, మన కష్టాల్లో బాధల్లో ధైర్యంగా బ్రతికి ఈ ధీమా, ఇదిగో ఇతరులకు కూడా దొరకాలని. ఇతరులంటే దేశ విదేశాల దాకా వెళ్ళిపోకర్లా, నీ ఇంట్లో నీవుగాక ఇంకొకరు ఎలాగూ దేవునికి దూరంగా ఉన్నారో నీలాగే ఒకప్పుడు వారు కూడా ఈ ప్రేమను తెలుసుకోవాలని, ప్రభు వారి పట్ల కృప చూపాలని ప్రార్థించే వారము కావాలి. ప్రార్థన చేయడం అంటే ఎంతసేపు మనకు కావాల్సింది అడుక్కోవడం కాదు. సంఘాల్లో మనకు కావాల్సిందని అడుక్కోవడమే ప్రార్థన అనేటువంటి బోధ వచ్చేసింది. అవేవి అడక్కపోయినా తండ్రి ఆయన మనకి ఇస్తాడు. కానీ ఒక మనుషుని, మరొక వ్యక్తిని దేవుని యొక్క కనికరము చొప్పున ఆయన ప్రేమను అర్థం చేసుకునేలాగా నీ కన్నీళ్లుంటే, నీ ప్రార్థన ఉంటే, నువ్వు దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం పనిచేస్తున్న వ్యక్తి అన్న సంగతి సాక్ష్యంగా కనబడతా ఉంటావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మూడవది, అలాగున సాక్షిగా బ్రతుకుతున్న వారు ప్రార్థిస్తూ ప్రేమ కూడా కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థనలు మాత్రమే చేసి ప్రజలు మారాలని, ప్రజలు బాగోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థన మాత్రమే చేసి ప్రక్కనున్న వాడి బాధ పట్టించుకోకపోతే నీ ప్రార్థనాబద్ధం. అవునా?
దేవుని మందిరానికి సేవ చేయడానికి వెళ్తున్న యాజకుడు త్రోవలో పడిపోయినటువంటి దొంగల చేతిలో దెబ్బలు తిన్నవాడిని పట్టించుకోలేదు. దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్తున్న లేవీయుడు దెబ్బలతో మూలుగుతున్న వాడిని పట్టించుకోలేదు. దేవునికి సేవ చేయడం అంటే ఎవరికి సేవ చేయడం? తోటి మనుషులకే కదా. అందుకే పెద్దలు మానవ సేవే మాధవ సేవ అన్నారు. అనగా దేవునితో సంబంధం లేకుండా మళ్ళా మనుషులకు సేవ చేసిన ప్రయోజనం లేదు. దేవుని ప్రేమ చేత నిస్వార్థమైన, నిష్పక్షపాతమైన, కనికరముతో కూడిన ఆ పరిచర్య చేయాలి. అది లేకపోతే ప్రేమ లేనట్టే. అందుకే భక్త పౌలు అన్నాడు, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రవచించే కృపావరం నాకున్నా, బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చేసిన, నా శరీరం కాల్చబడ్డానికి అప్పగించేసిన ప్రేమ లేకపోతే నేను గనగనలాడు కంచును మ్రోగెడి తాళమునై ఉన్నాను, నేను వ్యర్థుడినే అంటాడు. ఆ చిన్న ప్రేమ ఇంట్లో వాళ్ళ పట్ల, తోటి వారి పట్ల, బాధలో ఉన్నవారి పట్ల, ఇబ్బందులు ఉన్నవారి పట్ల చిన్న కర్టసీ ఆఫ్ లవ్ చూపించగలిగితే నువ్వు సంఘమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. గత వారం చెప్పుకున్నాం, ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్ని రోజులు చేయాలండి? ఎన్ని రోజులు పరిశుద్ధంగా ఉండాలా? ఎన్ని రోజులు ప్రార్థన చేయాలా? ఎన్ని రోజులు ప్రేమ కలిగి ఉండాలా? 4 రోజులు చాలదా? ఈ లోపల కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దేవుడు దేవుడు అంటా ఉంటే నాకే ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, మంచిగా ఉంటే మనుషులు నా మీద తిరగబడుతున్నారు. 4వది ఓర్పు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎలా ఉండాలా? ఓర్చుకోవాలా. గత ఆదివారం చెప్పాను, ఓర్చుకోవాలా, సహనం కలిగి ఉండాలా. ఓర్పు తన క్రియను కొనసాగించాలా. ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ, నిరీక్షణలో దేవునితో బంధం ఏర్పడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 4 సరిపోద్దా? ఈరోజు ప్రభు మనకు మరో పాఠాన్ని నేర్పిస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? 4 ప్రసంగాలు 4 వారాలు చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇప్పుడు ప్రభు ఏమి నేర్పిస్తున్నారు? ఆయన ఈ లోకంలోంచి వెళ్ళిపోయే ముందు తనతో ఉన్న శిష్యుల కాళ్ళన్నీ కడిగారు. అయ్యో ప్రభువా, నువ్వేంటి మా కాళ్ళు కడగడం అని పేతురు అడ్డుకోబోయాడు. పేతురు, నేను నిన్ను కడగకపోతే నీకు నాకు సంబంధం లేదయ్యా. అప్పుడు పేతురు అంటాడు, అయితే ప్రభువా కాళ్ళే కాదు, నా తల మొదలుకొని మొత్తం కడిగాయి. అంటే సంబంధం కోసం ఏమన్నా చేసాయి. ఆయన లేచి తన మీద వస్త్రాన్ని తీసి, ఆ కోటు తీసి, లేక పై అంగీ తీసి, ఒక టవల్ తీసుకొని నడుము చుట్టుకొని, ఒక పల్లెవులో నీళ్లు పోసుకొని శిష్యుల దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు కాళ్ళు కడిగి ఆ వస్త్రంతో పాదాలు తుడిచి, ప్రభువా ఏంటయ్యా ఇది అంటే ప్రభువు చెప్తున్నారు, మీరు నన్ను బోధకుడని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు. అది కరెక్టే, నేను బోధకుడను ప్రభువునే. బోధకుడును ప్రభువునైన నేనే ఇలాగు చేస్తే మీరు కూడా ఏం చేయాలి? మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అందరినీ నిలబడే వాళ్ళ కింద లాగేసి కూర్చోబెట్టి కాళ్ళు కడగడం అని కాదు. కొన్ని సంఘాల్లో ఏడాదికి ఒకసారి విశ్వాసులందరినీ కూర్చోబెట్టి పాస్టర్ గారు కాళ్ళు కడిగేస్తాడు. అది కాదు. కాళ్ళు కడగడం అంటే నువ్వెంత గొప్పవాడివైనా దేవుని కొరకు మరొకడికి సేవ చేయటానికి తగ్గించుకున్నవాడు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీని పేరు పరిచర్య అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులు పరిచర్య చేయువారై ఉండాలి. ప్రార్థించేవారు పరిచర్య చేయువారై ఉండాలి. ప్రేమ గలవారు పరిచర్య చేయువారై ఉండాలి. ఓర్పుతో సహనంతో బ్రతికేవారు పరిచర్య చేయువారై ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య లేకుండా నువ్వేమి చేసినా నిష్ప్రయోజనమే. అది ప్రభువు నేర్పించారు. నువ్వు బోధ చేయి, నువ్వు పాటలు పాడు, నువ్వు ఆస్తి ఖర్చు పెట్టు, కానీ నువ్వు ఖచ్చితంగా ఈ శరీరముతో నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. మన భారతదేశంలో ప్రాచీన కాలంలో అతిథులను ప్రేమించి వారికి ఉపకారం చేయడం, పరిచర్య చేయడం ఒక సంప్రదాయంగా ఉండేది. భోజనం వండుకున్న భార్య భర్తలు తినాలనుకుంటే త్రోవంట పోయే ఎవరైనా ఒక పరదేశికి, అతిథికి ఇంటిలో చేర్చుకొని ఆయన కాళ్ళు కడిగి ఇంట్లో ఆ సేద తీర్చి వీరు వండుకున్న దాని ముందు వారికి పెట్టి వారు తింటే తప్ప వీరు తినేవారు కాదు. అతిథి దేవో భవ. మనం ఎలా మారిపోయామంటే మనం వండుకుంటే తలుపేసుకుని తినేయాలి. బిర్యానీ తెచ్చుకొని ఇంట్లో ముసలోళ్ళు కూడా పెట్టుకోకుండా తినేయాలి. కొన్నిసార్లు అయితే పిల్లలు కూడా పెట్టకుండా తినేస్తారు మహానుభావులు కొంతమంది. ఎక్కడ మారిపోయాం మనం? ప్రక్క వాళ్ళకు సేవ చేసే స్థాయి నుంచి అందరూ నాకు సేవ చేయడానికి ఉన్నారే అనే పరిస్థితికి వెళ్ళిపోయాం. గమనిస్తే పరిచర్యకు దేవుడు చాలా పెద్ద పీట వేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. గబగబా వాక్యంలోంచి కొన్ని మాటలు చూపిస్తాను. యోసేపు ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు కదా. కూర్చున్నాడా? పరిపాలన చేశాడా?
రాజు తర్వాత రాజంతటి అయ్యాడా? దేశంలో ఆహారం అంతా యోసేపు కంట్రోల్లోకి వచ్చిందా? అన్నంలో పోషించాడా? నాన్నను పోషించాడా? ఆ దేశంలో ఉండే పూజారు కూతురిని పెళ్లి చేసుకున్నాడా? యోసేపు కంటే గొప్పవాడు ఎవడో లేనంతగా మారిపోయాడా? మరి యోసేపు ఎక్కడి నుంచి మొదలెట్టాడంటారు? యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫెరా అనేటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ ఆఫీసర్ ఇంట్లో కొనుక్కోబడితే అక్కడ పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు దర్శనం ఉంది, దేవుడు నాకు కళ్ళు చూపించాడు, నేను ఆఫీసర్ని అయిపోతాను, అధికారిని అయిపోతాను, నేను పరిచర్య చేయను అనలేదండి. ఏం చేశాడు? ఆ ఇంట్లో పరిచర్య చేశాడు. ఎంత పరిచర్య చేశాడంటే ఆ ఇంటి యజమానుడు యోసేపు మీద నమ్మకం పెట్టేసుకొని ఇక ఏముందో ఏమి లేదో కూడా చూసుకునేవాడు కాదు. ఆ యజమానుని భార్య యోసేపును శోధిస్తే పాపము చేయని కారణం చేత యోసేపును జైల్లో పెట్టించారు. అక్కడ కూడా తనలాగే నేరము మోపబడి రాజుగారిని చంపడానికి కుట్ర చేసినటువంటి, రాజుగారికి ద్రాక్షరసం ఇచ్చేవాడు, రాజుగారికి రొట్టెలు చేసేవాడు, వాళ్ళిద్దరిని జైల్లో పెడితే ఈ యోసేపు వాళ్ళకి జైలులో పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 39:11 యోసేపు వారికి పరిచర్య చేయవాడు ఆయన. చదవక్కర్లేదు, టైం లేదు, నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నువ్వు నేను సమానమే. నువ్వు జైల్లో ఉన్నావు, నేను జైల్లో ఉన్నాను. నేను నీకు సేవ చేయడం ఏంటి అనలేదండి. పరిచర్య చేయవాడు అయ్యాడు కనుకే ఒకరోజు వాళ్ళిద్దరు విచారంగా ఉంటే ఎందుకు విచారంగా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, మాకు కళ్ళు వచ్చాయి, ఆ కళ్ళకి అర్థం తెలియక బెంగెట్టేసుకుంటున్నామంటే కళ్ళ చెప్పమన్నాడు. ఒకడు అన్నాడు, ద్రాక్ష పాదు ఉంది, గెలలు 3 ఉన్నాయి, నేను తీసి ఆ గెలలు పిండి రాజుగారికి ఇస్తున్నాను అన్నాడు. అంతేనా? 3 రోజుల్లో రాజుగారు నేను పిలిచి నువ్వే తప్పు చేయలేదని అందరి ముందు తలపైకెత్తి నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తాడని చెప్పాడు. చెప్పి నీకు బాగా క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఏ తప్పు చేయకుండా జైల్లో ఉన్నాను అన్నాడు. కళకు అర్థం చెప్పబట్టే ఒకరోజు 2 సంవత్సరాలు అయిపోయాక రాజుగారు కూడా అలాగే కలొస్తే ఈ పనివాడు గుర్తు చేసుకున్నాయా, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఇలా కలొస్తే ఒక యవ్వనస్తుడు చెప్పాడండి, అతను ఇంకా అక్కడే ఉండిపోయాడు, నేను మర్చిపోయాను, అతడైతే మీ కళకు అర్థం చెప్తాడు అన్నాడు. రాజుగారు ఫరో యోసేపుని పిలిపించి తనకొచ్చిన కళ చెప్పాడు. ఏటొడ్డున బలమైన 7 ఆవులు మేస్తా ఉంటే ఏట్లోంచి చిక్కుపోయిన 7 ఆవులు వచ్చి ఈ బలమైన ఆవులు తినేసాయి. చేలో ఒక్క కర్రకి 7 బలమైన వెన్నులు వస్తే ప్రక్కనే పీల వెన్నులు 7 పుట్టి ఈ 7 వెన్నులు తినేసాయి. నాకు అర్థం కాలేదంటే అప్పుడు యోసేపు చెప్పాడయ్యా, మన దేశంలో 7 బాగా పండే సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు బాగా పంట పండుద్ది. ఆ తర్వాత 7 కరువు సంవత్సరాలు వస్తాయి. కరువులో ఆహారం అంతా అయిపోద్ది. దేవుడు మీకు చూపిస్తున్నాడు కాబట్టి కరువులో ప్రజలు కాపాడడం కోసం ఈ బాగా పండే సంవత్సరాల్లో పంటను పోగు చేయండి, దాయండి, కరువులో ప్రజలకు అన్నం పెట్టండి అంటే అప్పుడు ఫరో అన్నాడు, బాబోయ్ నీలాగా ఇంత జ్ఞానం ఉన్నవాడు మాకు ఎవడో లేడయ్యా, నువ్వు దేవత ఆత్మలు గలవాడు అయ్యా, ఈ పనంతా నువ్వే చెయ్యి, ఐగుప్తు సింహాసనం మీదే నేను కూర్చుంటాను, నా తర్వాత నువ్వే, దేశం అంతా నీ కంట్రోల్లో ఉంది, నువ్వేం చేస్తావో చేయమని యోసేపును చెరసాలలోంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చప్పట్లు కొట్టండి. యోసేపు పరిచర్య చేయకపోతే మీరు చెప్పండి, యోసేపు పరిచర్య చేయకపోతే దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను మొన్న ఎక్కడో ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఏసన్న గారు సేవలో ఒక పేదలైన 2 భార్య భర్తలు ఉండేవారంట. వారు ఎవరిదో ఒక ధనవంతుడి యొక్క తోటల కాపలా కాసేవారు. ఏదో కొంచెం జీతం ఉండేది. ఆ జీతానికి నమ్మకంగా అబద్ధం చెప్పకుండా దొంగతనం చేయకుండా దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి నమ్మకంగా ఆ తోటలు కాసుకుంటూ ఉండేవారు. అప్పులున్నాయి, తీర్చుకునే అవకాశం లేదు. యజమానుడు తన ఆస్తులను అమ్మేసుకొని ఫారెన్ వెళ్ళిపోతాడు. తనకి ఇక్కడ అక్కర్లేదు, అమెరికాలో సెటిల్ అయిపోతాడు. ఈ సంగతి ఎలా తెలిసింది? అయ్యో కొద్ది రోజులు ఇక్కడే ఉన్నా, మేము పొట్టన్నా పోషించుకునే వాళ్ళం, ఈరోజు మా పరిస్థితి ఏమైపోయింది, ఆయన వెళ్ళిపోతే ఇంకెక్కడ కొత్తగా పనికి వెళ్ళాలి, తిండి ఎలాగా, మా అప్పులు ఎలాగా అని బాధపడతా ఉంటే ఒకరోజు యజమాని పిలిచి, ఆ తోట ఓనర్ పిలిచి, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఆస్తులు నాకు అక్కర్లేదు, ఇవన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఈ తోటలు కూడా తీసేస్తున్నాను, మరి ఇంతకాలం మీరు నా దగ్గర నమ్మకంగా యథార్థంగా ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా చేయాలి కనుక ఈ కాగితాలు తీసుకోమని ఇచ్చాడు. ఏంటంటే ఆ తోటలన్నీ వాళ్ళ పేరునే రాసేసి ఇది మీరే అనుభవించండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మీరు చెప్పండి, ఇప్పుడు నమ్మకమైన వారికి, పరిచర్య చేసేవారికి దీవులు మెండుగా వస్తాయి. దేవునికి స్తోత్రం. సమూయేలు దగ్గరికి రండి.
హన్నాకు పిల్లలు లేరు. మందిరానికి వచ్చి ఏడ్చింది హన్న. ఏలీ ప్రవక్త చెప్పాడు, దైవజనుడు నీ కొడుకునిస్తాడమ్మా, నువ్వు బాధపడకు. అందయ్యా నాకు దేవుడు కొడుకునిస్తే ఆ పిల్లోడిని పాలు మానిపించేదాకా పెంచుకొని పాలు మానాక తీసుకొచ్చి సేవకి ఇచ్చేస్తానయ్యా అంది. పిల్లాడు పాలు మానాక తీసుకొచ్చి, పాస్టర్ గారు ఒకప్పుడు ప్రార్థన చేసిన నేనే, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, దేవుడు నాకు పిల్లోడిని ఇచ్చాడు, ఇదిగో పిల్లాడిని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మనం ఏం చేస్తాం? పిల్లలు లేనప్పుడేమో పిల్లలు ఇస్తే బాగున్ను, కడుపుతో ఉన్నప్పుడేమో సుఖమైన ప్రసవం కలిగితే బాగున్ను, పిల్లలు పుట్టాకేమో ఇంత నిమ్మకాయ కడతాం, మెల్ల తాయెత్తి కడతాం, మొలక నలతాడు కడతాం, కాలుకి నలతాడు కడతాం, దేవుడు దీవించాలని కోరుకుంటాం. ఎక్కడ నీ సాక్ష్యం? ఎక్కడ నీ సాక్ష్యం? సొస్సు అంటే అలా అమ్మండి, అలా అమ్మమ్మండి. నీకేం పోయి కాలం వచ్చింది? నాన్నమ్మ నువ్వు గొప్ప, అమ్మమ్మ వాళ్ళు గొప్ప? ఎవరు గొప్ప? మరి అమ్మమ్మ మాట ఆలకించి నాన్నమ్మ నువ్వు ఎందుకు ఊరుకున్నావు నోరు మూసుకొని? అంటే నీకు కూడా లోపల ఎక్కడో నీ దేవుడు చిన్నాడు, నీ దేవుడు చేతగానాడు, నీ దేవుడికి ఏమి చేత కాదు, నిమ్మకాయ తగ్గించేస్తుంది, మిరపకాయ తగ్గించేస్తుంది, జీడిగింజ తగ్గించేసి నమ్మావు. నీకు దీవెన ఎక్కడి నుంచి రావాలా? చిల్లు సంచిలో పోసుకొని కూర్చున్నావు. ఏం పోసినా పోతాయన్న సంగతి నీకు తెలుసా? కష్టం రాగానే పరిగెత్తుకొని వచ్చేస్తా, అయ్యగారో సంఘం అంతా. ఎందుకు సంఘం అంతా నీ కోసం ప్రార్థన చేయాలి? నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకలేదు కదా. అన్న ఏం చేసింది? కొడుకుని తీసుకొచ్చి, అయ్యా ఆ ప్రార్థించిన స్త్రీని నేనే, నా కొడుకుని నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేసుకుంటావు? 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు, 7 సంవత్సరాలు, 10 ఏళ్ల వయసు వచ్చే వరకు పాస్టర్ గారు ఏం చెప్తే చేశాడు. పరిచర్య చేయువాడాయను అని ఉంటుంది. సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడక్కర్లేదు. సమూయేలు పరిచర్య చేయువాడాయను. ఏలీ ఎదుట యెహోవాకు అది చిన్న చిన్న చేతులతో ఏం చేశాడో, పాస్టర్ గారికి ఏం చెప్తే అది చేశాడో. మన డైజీ ఉంది కదా, ఇంటికి వెళ్ళగానే పరిగెత్తుకొచ్చేది బూట్లు తీసేద్దామని, సాక్షులు తీసేద్దామని. బయటికి రాబోతున్న పరిగెత్తుకొని వచ్చి బూట్లు పట్టుకొచ్చేది. దానికి అప్పుడే ఎవరు నేర్పారో, తాతయ్యకి బూట్లు వేయాలి, సాక్షులు తీయడం కూడా రాదు దానికి అసలు. కానీ దాని తాపత్రయం. ఊరికి ఇలా మంచం మీద పడుకుంటే కాళ్ళ దగ్గరికి వచ్చేసి కాళ్ళు మీద చేతులు నొక్కేద్దా ఉంటుంది. మన పిల్లలకి ఏమి నేర్పించాలా? ఏమి నేర్పించాలా? దైవ సేవకుడు ఇంటికి వస్తే గబా వందనాలు చెప్పాలి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ ఇంట్లో కొంచెం కుర్చీ వేయాలి. పిల్లలు మనం చూడగానే ఇంట్లో పోతూ ఉంటారు, పాస్టర్ గారిని చూడగానే ఇంట్లో పోతూ ఉంటారు, పలకరించడం ఉండదు. అంటే మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? ఏమి నేర్పిస్తున్నావు? ఆశీర్వాదం వద్దు అని నేర్పిస్తున్నావు నువ్వు. దేవుని మందిరానికి త్వరగా పంపించి, మందిరానికి మీరు ముందెళ్ళండి, చిన్నపిల్లలు కదా శుభ్రం చేయండి, అక్కడ అవసరాలు చూడండి. చిన్నపిల్లలే పాటలు అయిపోయి వస్తూ ఉంటారు చర్చిల్లోకి. పెద్దవాళ్ళకి ఎలాగా రారనుకోండి, ఇక్కడ పరిచయం ఎవరు చేస్తారు? చిన్నవాడైనటువంటి సమూయేలు మందిరంలో పరిచర్య చేశాడు. 10 సంవత్సరాల వయసులో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పెద్దోళ్ళకి చెప్పిన సంగతులు చిన్నోడైన సమూయేలుకి చెప్పాడు. సమూయేలు, ఈ పాస్టర్ గారు పిల్లలు సేవను పాడు చేస్తున్నారయ్యా, వీళ్ళు ఒక్కరోజే చంపేస్తాను నేను, దుర్మార్గులైపోయారు. సమూయేలు దైవ స్వరాన్ని విన్నాడు, దేవుని మాటలు విన్నాడు. అలాగే జరిగింది. ఆ తర్వాత దేవుడు సమూయేలును ప్రవక్తగా అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సమూయేలు 2 రాజులను అభిషేకించాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు మళ్లించాడు. సమూయేలు ప్రజలకు న్యాయాన్ని నేర్పించాడు. సమూయేలు ప్రజలకు ప్రార్థన నేర్పించాడు. అంటే సమూయేలుకి అమ్మ ఏమి నేర్పించింది? ఇవన్నీ నేర్పించింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. పరిచర్య అంతేనా? దేవుని మందిరంలో సేవ చేసే సేవకుల కోసం దేవుడు రాయించిన మాట ఒక్కటి చదవండి. ఒకరోజు రాజైనటువంటి యెహోషాపాతు దేవుని ప్రజలుగా దేవుని మందిరంలో సేవ చేసేవారు ఉన్న వారిని పిలిచి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయములో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. లేవీయులారా, దేవుని సేవకులారా, మీరెవరో మీకు తెలుసా? దేవుడు ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఈ మాటలు చూద్దాం ఒకసారి మనం. 29వ అధ్యాయం నేను యెహోషాపాతు అన్నాను కదా, రాజైన హిజ్కియా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో, కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవునికి స్తోత్రం.
వారు యాజకులు, ఇప్పుడు మనమేమో రాజులైన యాజకులం. దేవునికి స్తోత్రం. వారు యాజకులే, మనము యాజకులమే, మనము సేవ చేసేవారమే. మన కొరకు చెప్పబడిన మాటలు 3 ఉన్నాయి. నెంబర్ 1, మీరు ధూపము వేయాలి, అనగా నిరంతరము ప్రార్థన, స్తోత్రార్పణ, కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో చెల్లించాలి. నెంబర్ 2, ఆయన సన్నిధిని నిలవబడాలి, అంటే క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలోనికి మీరు కనబడాలా. కుదిరినప్పుడల్లా కాదు. నేను ఏదో కాలేజీలో సీటు కోసం అడిగితే ఎన్నాళ్ళ కాదండి, ఆ కాలేజీలో జాయిన్ అయితే ప్రతిరోజు ముఖం చూపించాలంట. అక్కడ వెళ్ళి ఫేస్ స్కాన్ అంట, అటెండెన్స్ ఎలాగా, అక్కడికి వెళ్ళి ఆ మిషన్ దగ్గర ముఖం పెడితే ముఖాన్ని రికార్డ్ చేసుకొని బడికి వచ్చినట్టు రాసుకుంటుంది అనమాట. అది అలా కాకపోతే అటెండెన్స్ ఉండదు, అలా కాకపోతే పరీక్షలు కూర్చోరు. అన్నీ బాగున్నాయి, మరి ఎక్కడో దేవుని సన్నిధిలో నువ్వు కనబడకపోతే, ఏర్పరచబడిన దినాల్లో కనబడకపోతే, నియమించబడిన దినాల్లో కనబడకపోతే ఎవడు అడుగుతాడు అనుకుంటే నువ్వు కనబడినవన్నీ లెక్కల్లో తీసుకోబడతాయి. నీకు పోయిన అటెండెన్స్, దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకున్న పరిస్థితి, ఆ తర్వాత కష్టాల్లో దేవుని దగ్గరికి వెళ్తే నువ్వెవడో నాకు తెలియదంటే ఏం చేయాలి? 2వది, ఆయన సన్నిధిలో కనబడుటకు. 3వది, తనకు పరిచర్య చేయుటకు. దేవునికి స్తోత్రం. ధూపం వేయడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం గొప్ప సంగతే. క్రమం తప్పకుండా మందిరానికి రావడం గొప్ప సంగతే. కానీ నీవు దేవునికి ఏం చేయాలి? పరిచర్య చేసే వ్యక్తివై ఉండాలి. ఇది అశ్రద్ధ చేయకుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన శ్రద్ధ చేయకండి, స్తుతి అర్పణ శ్రద్ధ చేయకండి, దేవుని సన్నిధిలో కనబడడం అశ్రద్ధ చేయకండి, పరిచర్య చేయడం కూడా అశ్రద్ధ చేయకండి. నువ్వు నీ ఇంటివారు, నువ్వు నీ కుటుంబం, లేదా నువ్వు ఒక్కడవే నీ వ్యక్తిగత జీవితం, దేవునికి నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు, నీ శరీరంతో ఏం చేస్తున్నావు, నీ వస్తువులు వాహనాలతో ఏం చేస్తున్నావు. మొన్న ఒక అబ్బాయి కలిశాడు నాకు, ఇస్రాయేలులో చర్చి కడుతున్నారు చూసారా, స్కూల్ పక్కన మన సైతారిపేట దారిలో ఒక తమ్ముడు జాన్ వేసిన చర్చి కడుతున్నాడు. చాలా అయిపోద్ది నాయన పొక్కలైన కన్నాను నేను. లేదన్నయ్య, ఇది ఈ అబ్బాయి పొక్కలైన ఉంది, ఈ అబ్బాయి అన్నాడు, అయ్యగారు ఈ మందిని పని పూర్తి అయిపోయేదాకా నా పొక్కలైన ఎక్కడ బయటికి పనికి పెట్టను, నాకు ఆయిల్ ఇస్తే చాలు, పని అంతా నేనే చేస్తాను. ఒక మేస్త్రి వచ్చాడు. ఈ మేస్త్రి పేదోడండి, మొక్కుకున్నాడు, ఈ మందిర పని అయిపోయేదాకా నేను ఎక్కడా పనికి వెళ్ళను, ఈ మందిరం పనే చేస్తాను, నాకు మీ డబ్బులే వద్దు, మా ఇంట్లో పిల్లలు తినడానికి తిండిస్తే చాలు. నాకు చాలా వణుకొచ్చేసింది. ఇంత సమర్పణ మందిరానికి, దేవుని సేవకి ఇంత సమర్పణ అండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? నీకున్న ఆహారం, నీకున్న వస్త్రం, నీకున్న బండి, నీకున్న బంగారం, నీకున్న వాహనాలు మీ తాత ఇచ్చాడా, దేవుడిచ్చాడా? దేవునిచ్చిన వాడితో దేవుని సేవ ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా నీకున్న దాంతో ఇది నా దేవుని సేవ కోసం వాడబడాలి ఒక్కరోజైనా అని అనుకున్న పరిస్థితి ఏదైనా ఉందా? ఆలోచన చేస్తే అశ్రద్ధ చేయకండి. నేను నేరారోపణ చేయట్లేదు, మీరు దీవించబడే మార్గం చెప్తున్నాను, మీరు దీవించబడడానికి ఉపయోగాన్ని చెప్తున్నాను, సలహా చెప్తున్నాను. ఏదైనా ఒక చిన్న పని చేస్తే దేవుని సేవ కోసం ప్రతిఫలాన్ని అక్కడ ఆశపడాలా. ఎక్కడ ఆశపడాలా? అక్కడ ఆశపడాలా. దేవుని సేవలో ఇది దైవజనులకు నేర్పిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతమైన సత్యం చెప్పనా? దేవుని బిడ్డలే కాదు, లోకంలో ఉన్నవారు కూడా ఎవరైనా దేవుని మందిరంలోనికి వచ్చి ఆ మందిరంలో పరిచర్య చేయాలనుకుంటే దేవుడు వాళ్ళని తన సంధికి చేర్చుకుంటాడంట. దేవుని స్తోత్రం కలిగినగాక. అంటాను ఎందుకన్నానంటే, అది నేను చాలా విచిత్రంగా చూశాను. ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాట చాలాసార్లు, నేను ఇప్పుడు 133వ బైబిల్ చదువుతున్నాను, చాలాసార్లు ఈ వాక్యం దాటిపోయాను. ఈరోజు నేను వాక్యం చెప్పడం కోసం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు నా కళ్ళకు చూపించాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. చాలా అద్భుతమైన విచిత్రమైన మాట కనిపిస్తూ ఉంది. విశ్రాంతి దినమును అనగా దేవుని సన్నిధికి వచ్చే సమయాలను ఇంకెక్కడెక్కడో పనులు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికి అపవిత్రపరచకుండా నా నిబంధనను అనగా నేను ఇచ్చిన మాటలను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, అండర్లైన్ చేసుకోండి, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమును చేరిన అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు తప్ప, లేవీయులకు తప్ప,
ఎవరికి దేవునికి సేవ చేసే అవకాశం ఉన్న దేవుడు, పరిశుద్ధ పర్వతమైనటువంటి ఆయన పాద సన్నిధికి, మందిరానికి అన్యులు చేరకూడదని నియమాలున్న పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు అంటాడు, అన్యులలో కూడా ఎవరైనా నా మాటలు గౌరవించి, నా నామాన్ని ప్రేమించి, ఒకరోజు దేవుని సన్నిధి కోసం ఆశ కలిగి బ్రతికి పరిచర్య చేయాలనుకుంటే వాళ్ళను కూడా నా పరిశుద్ధ పర్వతాన్ని తీసుకొస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులైనటువంటి వేరే మతానికి చెందినటువంటి మన సహోదరులను చూస్తే వాళ్ళు అప్పుడప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళ పనులన్నీ మానుకొని ఆ దేవాలయానికి వెళ్ళి దేవాలయ సేవ చేస్తారు. అవునా కాదా? దేవాలయ సేవ చేస్తారండి. మన గిరి ప్రదక్షిణ జరిగింది, అది చూసి ఎంతో మురిసిపోయాను నేను. సింహాచలం కొండ చుట్టూ కొన్ని లక్షల మంది తిరిగారు. అలా తిరిగినప్పుడు వాళ్ళ కాళ్ళు నొప్పులు ఎడతాయని కొంతమంది బాగా స్థితిగల వాళ్ళు అక్కడ కార్లు వేసుకొని వచ్చి ఆ సెంటర్లో పెట్టి ఆ వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చి తలకు నూనె పెట్టి కాళ్ళు కడిగి కాళ్ళు నొక్కి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరు? గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు మేము సేవ చేయాలనుకొని కొంతమంది సమర్పించుకొని వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళు అండి, గొప్ప గొప్ప వాళ్ళు. ఒక సోదరు నాకు చెప్పారు, అయ్యా నేను మొక్కుకున్నానండి, నేను 7 సార్లు ఫలానా దేవాలయానికి వెళ్ళి మెట్లన్నీ కడుగుతానని మొక్కుకున్నాను. ఏమంటే ఏసీలో తప్ప బయట ఉండదు ఆవిడ. అంత స్థితిగల స్త్రీ మొక్కుకుని నాకు చెప్తుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే ఒక ప్రార్థన చేసి ఇంట్లో ఉండి అక్కడ ఆ పక్కింటికి వచ్చింది ఆవిడ. ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే అలా ఉన్నారు, కొంచెం మొహం కమిలిపోయిందంటే లేదండి దేవుని సేవకి వెళ్ళాను. ఏం చేశారమ్మా అని అడిగాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. దేవుని సేవలు ఏం చేశారంటే మొక్కుకున్నారట, ఒక దేవాలయానికి ఉన్న మెట్లు 120 130 మెట్లు ఉన్నాయంట. ఆ మెట్లన్నీ 7 సార్లు కడుగుతాను మొక్కుకుందంట. ఈవిడే వెళ్ళి నీళ్లు పట్టుకెళ్ళి ఆ మెట్లన్నీ కడుక్కొని వస్తుందంట. దండం పెట్టాలనిపించింది నాకు. దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రక్కన పెడితే తన స్థితిని, తన స్థాయిని మర్చిపోయి తగ్గించుకొని మందిర సేవ చేయడం. అన్యులను కూడా దేవుడు ఆకర్షిస్తాడండి. దేవుని స్తోత్రం కలిగినగాక. భోజనాలు పెడితే వడ్డించే వాళ్ళు కనబడతారు, ఆకులు ఎత్తే వాళ్ళు కనబడరు. మీకు అర్థమవుతుందా? పరిచర్య ఏది? వడ్డించడమా, ఆకులు ఎత్తడమా? ఆకులు ఎత్తడం, శుభ్రం చేయడం, అది పరిచర్య. యేసు ప్రభు వారే శిష్యుల కాళ్ళు కడిగితే మనం అవగానే పారిపోతూ ఉంటాం. గేదె ఉందండి అక్కడ. ఏదుంది అంటే దేవుడి కంటే ఎవరు ఎక్కువ? నీకు గేదె ఎక్కువ. గేదె ఉందండి, కుడితే అట్లేదండి, గడ్డే లేదండి. ఆ రోజు 1 గంట సేపు దాన్ని అడ్జస్ట్ చేసుకొని రాలేవు. దేవుని మందిరంలో పని చేయడానికి కనబడద్దు. గమనించండి, నేను మిమ్మల్ని నేరారోపణ చేయట్లేదు. మనం ఏం చేస్తే దీవించబడతామో అది చెప్తున్నాను. ఈరోజు నేను దైవజనునిగా దేవుని నామ మహిమార్థమే బ్రతకడానికి నా బ్రతుకులో నాకు తెలిసిన పరిచర్య అదే. నేను చదువుకునే రోజుల్లోనే శనివారం చర్చికి వెళ్ళిపోయేవాడిని. శనివారం లోపు హోంవర్క్ చేసేసుకొని బట్టలన్నీ ఉతికేసుకొని వారాన్ని సరిపడా నీట్గా రూమ్ సర్దేసుకొని శనివారం మందిరానికి వెళ్ళిపోయి మందిరాన్ని శుభ్రం చేసి శనివారం రాత్రి అంతా సేవకులతో కలిసి ప్రార్థన చేసి ఆదివారం ఉదయం శుభ్రం చేసి మందిరాన్ని చాపలన్నీ వేసేసి సండే స్కూల్ నడిపించి ఆ తర్వాత ఆరాధన సిద్ధం చేసేసి పాటలు పాడి పాస్టర్ గారి ముందు మొదటి వర్తమానం చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత ఈ చాపలన్నీ ఎత్తేసి మందిరం కట్టేవాళ్ళ కొత్త మందిరం నీళ్లు పావలా బిందు కొనుక్కోవాలి. ఆ రోజుల్లో ఆడపిల్లలందరూ బిందులు పట్టుకొని దూరంగా కొలాయి తెరిచి నీళ్లు మోసుకొస్తే మగపిల్లలు పారా పలుగు పట్టుకున్న కొండ తవ్వేవాళ్ళం. సాయంకాలం 5 గంటలకు పాస్టర్ గారు సమోసా పెట్టి తినేసి గవ్వామహాలు కడుక్కొని పత్రికలు పట్టుకొని వీధుల్లోకి వెళ్ళిపోయి వారానికో వీధి సువార్త ప్రకటించి ఆదివారం రాత్రి 8 గంటలకి హాస్టల్కి వెళ్తా ఏడ్చుకుంటూ వెళ్ళేవాడిని. మరలా నాకు శనివారం ఎప్పుడు వస్తుందా అని. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు వదిలేశాడు నన్ను. దేవుని సేవలోకి వచ్చాక చదువుకున్నా, దేవుని సేవకు వచ్చాక దైవజనులు చెప్పిన ప్రతి పని చేశాను. బాత్రూములు గడిగాను, కట్టెలు కొట్టాను, కాంక్రీట్ వేశాను, ఇంటి పనులు చేశాను, సభల్లో పాటలు పాడాను, వంటల దగ్గర ఉన్నాను, వంటలు చేశాను, బట్టలు ఉతికాను, దైవజనులు కాళ్ళు నొక్కాను, దైవజనుల గారు తిరిగేవాడిని. దేవుడు నన్ను ఏం చేశాడు? ఇప్పుడు ఆశీర్వదించి నా నోట ఆయన మాటలు పెట్టి నాకు కుటుంబాన్ని ఇచ్చి బిడ్డలందరినీ దీవించి ఈరోజు నా బిడ్డలందరూ దీవించమన్న స్థాయిలో ఉండడానికి, అంతేకాదు ముత్యాల లాంటి బిడ్డలు మిమ్మల్ని నాకు ఇచ్చి కొన్ని వేల మంది నన్ను ప్రేమించేవారు నాకు ఇచ్చి ప్రాణం పోయిన పరిస్థితుల్లో ఆయుష్కాలాన్ని పెంచి 10 సంవత్సరాలు కాపాడి, నేను అనుకుంటాను నేను చేసిన బోధ కాదు, నేను చేసిన బోధ కాదు, ప్రభు నిమిత్తమై పడిన ప్రయాస. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ చిన్న పని అయినా నువ్వు చేయగలిగితే, పరిచర్య చేయకపోతే నీ భక్తి అబద్ధం.
అందరికీ ఆ భాగ్యం దొరకదండి. చేద్దామన్నా కొందరు చేయలేరు, చేద్దామన్నా కొందరు దొరకదు. ఆ పని చేయడానికి ఆశ గలవారం కావాలి. అన్యులను కూడా ఏం చేస్తాడైనా? అంతెందుకండి, మీకు తెలుసా, గొప్ప శక్తివంతులైన దేవదూతలు కూడా పరిచర్య చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, యేసు ప్రభు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శరీరం చాలా బలహీనం అవుతుంది. మీకు తెలుసో తెలీదో, అప్పుడప్పుడు పూట మానేస్తే తెలియదు, కానీ వరుసగా కొన్ని రోజులు భోజనం మానేస్తే మన శరీరం ఎంత బలహీనం అయిపోద్దో ఆ లాంగ్ ఫాస్టింగ్, దీర్ఘకాల ఉపవాసం చేసిన వాళ్ళు తెలుస్తుంది. శరీరంలో రకరకాల బాధలు వస్తాయి. ఎవరైనా ఒకరు మనకు పరిచర్య చేసేవారు అవసరం పడతారు. కొద్ది రోజులు పోయాక కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, తల పగిలిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, పేగులన్నీ నొమ్ము చుట్టుకుపోతూ ఉంటాయి. నేను 21 రోజులు నీళ్లు మాత్రమే తాగి దాదాపు 14 సార్లు ఉపవాసం ఉన్నాను. లాంగ్ ఫాస్టింగ్. ప్రభు మాట్లాడే వరకు నేను ఉపవాసం ఆపకూడదని నిర్ణయించుకుని 33 రోజుల తర్వాత ప్రభు మాట్లాడి ఉపవాసం విరమింపజేశారు. ఆ 33 రోజుల్లో బంగారం పాలనలో ఉన్నటువంటి ఎప్సిబ్ అనే సహోదరి, సలోమ్ అనే సహోదరి నాకు పరిచర్య చేశారు. ఒక గదిలో నేను ఉంటా ఉంటే ఉదయాన్నే వేడి నీళ్ళు పెట్టేవారు. గది నేనే తుడుచుకునేవాడిని, వాళ్ళు గదిలో కూడా రానిచ్చేవాడిని కాదు. గది పెట్టి వేడి నీళ్ళు పెట్టేవారు, నా బట్టలు ఉతికేవారు. ఉదయ సాయంకాలాలు త్రాగడానికి వేడి నీళ్ళు పెట్టేవారు, కంటికి రెప్పలా కాపాడేవారు. అలాగా ఈరోజు దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మధ్యకాలంలో తన మనవడికి పేరు పెట్టాలని నన్ను పిలిచింది ఎప్సిబ్ అనే సహోదరి. నక్కపల్లి ఉప్మాకి వెళ్ళే దారిలో చికెన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆయన పిలిచి చాలా మంది ముందు ఇప్పుడు ఒక మాట చెప్పాలి, చెప్పకపోతే తప్పు చేసిందని అవుతాను నేను అని, అన్నయ్య మన ప్రాంతాలకు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉపవాసం ఉన్నారు, దగ్గర రానివద్దు. వాళ్ళు చిన్నపిల్లలు యవ్వనస్తులు, నేను యవ్వనస్తున్నే, దగ్గర రావద్దని చెప్పేవాడిని. కానీ అన్నయ్యకి పరిచర్య చేశాం. అన్నయ్య చేసిన ప్రార్థనలు, ఆఖరి రోజు నన్ను నా భర్త తాగేసి భయంకర శ్రమలో పెట్టేవాడు, నా చిన్న బిడ్డల దగ్గర పట్టుకొని ప్రార్థన ముగించినప్పుడు ప్రార్థన చేశాడు అన్నయ్య. ఆ ప్రార్థన ఈ రోజు నా కొడుకులు దీవించబడ్డానికి కారణమైంది. ఈ మాట చెప్పకపోతే నేను పాపం చేసిందని అవుతానంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయి. అమాయకంగా వాళ్ళు చేసిన పరిచర్య ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చేసింది. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవదూతల పరిచర్య చేస్తారు ఉపవాసం ఉన్న వాళ్ళకి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపవాది ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం. ఎవరొచ్చి? దేవదూతలు యేసయ్యకి ఏం పరిచర్య చేస్తుంటారు? కాళ్ళు ఒత్తుంటారు, మాసిపోయిన బట్టలు ఉతుకుంటారు. నేను అనుకుంటున్నాను జనరల్గా నా 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 మానవ స్వభావ సిద్ధమైన జ్ఞానంతో ఏం పరిచర్య ఉంటుంది ఆయనకి అక్కడ? ఏం పరిచర్య ఉంటుంది? కాళ్ళు ఒత్తుతూ ఉంటే దైవజనులు ఉపవాస ప్రార్థన చేసే దైవజనుల దగ్గరికి నేను పర్మిషన్ తీసుకుని నేను కూడా పూట ఉపవాసం ఉండి, అన్నయ్య మీరు 21 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, అన్నయ్య మీరు లాంగ్ ఫాస్ట్ 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు కదా, అన్నయ్య నేను వస్తానన్నయ్య సేవ చేస్తాను అడిగి సీనియర్ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి నేను కూడా ఉపవాసం ఉండి వెళ్ళి వాళ్ళ కాళ్ళు నొక్కేవాడిని, వాళ్ళ బట్టలు ఉతికేసి వచ్చేవాడిని. ఆశీర్వాదాన్ని దేవుడు మనం ఎత్తేస్తాడు. ఇక్కడ ప్రభుదాస్ పాస్టర్ గారు మన సేవ ప్రారంభంలో చాలాసార్లు 3-4 సార్లు 21 రోజులు ఉపవాసం ఉంటే, ఒకసారి మొత్తం శాంతి పరిచర్య చేసింది, ఒకసారి మొత్తం ఇస్సాకు పరిచర్య చేశాడు. పాస్టర్ గారు చెప్తా ఉంటాడు, 21 రోజులు తిండి తినకుండా గువ్వలాగా మారిపోయి నీళ్లు మాత్రమే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, పరిచర్య చేసేవాళ్ళు సామాన్యులు కాదండి, ఎంతో తగ్గించుకుంటే తప్ప. దేవునికి స్తోత్రం కలిగినగాక. పాటలు పాడడం అంటే ఎవరన్నా పాడేస్తారండి, అది విశేషంగా ఉంది. కొంచెం గొంతు బాగుంటే కాకి కూడా కోకిలు అయిపోద్ది, అవునా? పరిచర్య ఎవరు చేయాలి? ఎవరు చేయాలి పరిచర్య? మందిర సేవ ఎవరు చేయాలి? దేవుని అవసరాలు ఎవరు తీర్చాలి? ఈ లోకంలో ఆయనకు శరీరం లేదు కదా, మనకు శరీరం ఉంది. మన శరీరంతో దేవుని సేవను మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక మొక్క చెప్పనా, సంఘము అలాగు సేవ చేసింది కాబట్టే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ యేసుప్రభు నామం ప్రకటించబడతా ఉంది. దేవునికి స్తోత్రం. పాటలే పాడిస్తే పని జరగదండి. ఒక వ్యక్తి మదర్ తెరీసా కలకత్తాలో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ ఉంటే ఈవిడ అందరినీ మార్చేస్తుంది, ఈవిడిని చంపేద్దాం అనుకుని వెళ్ళాడు. సాయంకాలం 9 గంటలకు వెళ్ళేసరికి పనులన్నీ అయిపోతాయి. ఈవిడ ఎక్కడో ముసలిది ఒక గదిలో ఉంటుంది, చంపేద్దాం అనుకుని ప్లాన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు మదర్ ఎక్కడ ఉందని. లోపల ఉన్నారు, వస్తారు. ఉండబట్టలేక 11 గంటలకి లోపలికి వెళ్ళి తొంగు చూశాడు ఏం చేస్తుందని. కుష్ఠరోగులు చాలామంది ఉంటారు, చిన్న చిన్న జబ్బు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న వ్యాధులు ఉన్నవాళ్ళు, వాళ్ళకందరూ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ సేవ చేస్తారు. ఒకడున్నాడు, వాడి కాళ్ళు చేతులు ఈ వేళ్ళు పోయాయి,
ముక్కది లోపల పోయి శరీరం అంతా రసులు గారుతా ఉంది. వాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. మదర్ వారి దగ్గరికి వెళ్ళి వాడి గాయాలన్నీ కడిగి వాడికి మందు రాసి వాడు కొత్త బట్ట చుట్టి వాడికి చేతులు శుభ్రం కడుక్కొని అన్నం తినిపిస్తుంది బతిమాలుతా ఉంటే ఈ చంపడానికి వెళ్ళడం చూసాడు. నువ్వు నిజంగా మదర్వే. ఎవరు చేస్తారు ఈ సేవ? ఎవరైనా కబుర్లు చెప్పేస్తారు. వాడొచ్చి మదర్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, నేను చంపడానికని వచ్చాను. నువ్వు చేసిన సేవ చూడగానే ఇది ఇంకెవ్వరూ చేయలేరు, నీకు నేను దాసుడిని అయిపోతున్నాను, నీకేం సేవ కావాలో చెప్పు, నా బ్రతుకంతా నేను చేస్తాను. ఇక్కడ దేవుని స్తోత్రం కలిగినగాక. పరిచర్య చిన్నదనుకుంటున్నారా? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి, వస్త్రహీనులకు బట్టలు ఇచ్చి, కుష్ఠరోగులకి వైద్యం చేయించి, చదువులేని వాళ్ళు చదువు చెప్పించి, దేవుని సేవ కోసం వచ్చినటువంటి క్రైస్తవ సంఘము ఇంత సేవ చేసింది. ఒక ముక్క చెప్పండి. ఈరోజు సమాజంలోని రాజకీయ నాయకుల్లో కానీ, అధికారుల్లో కానీ, పెద్దోళ్ళలో కానీ, సీనియర్స్ అందరూ క్రైస్తవ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. దేవుని స్తోత్రం కలిగిన గాక. మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళే, మిషనరీ వైద్యం చేయించుకుని ఆసుపత్రిలో పురుళ్ళు పోసుకున్న వాళ్ళే. దేవుని సంఘం చేసిన సేవ అంత గొప్పది. దేవదూతలు ప్రభు కూడా మాట చెప్పారు, చెప్పనా? నేను లోకంలోనికి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, మనం ఎలాగ ప్రభువుని ప్రేమిస్తే, ఆరాధిస్తే మనమేం చేయాలనే మాటలు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేయడం చూస్తాం. భోజన పంక్తిని కూర్చుండేవాడా? గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. టేబుల్ మీద కూర్చొని తినేవాడా? వడ్డించేవాడు ఎవడు గొప్పడు? తినేవాడే. వాస్తవాన్ని నేను కూర్చొని తినాలి, మీరు పెట్టాలి, కానీ నేను మాత్రము పరిచర్య చేయడానికి వచ్చాను. దేవుని స్తోత్రం కలిగినగాక. ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పరిచర్య చేయటానికి, పరిచారం చేయించుకోవడానికి కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా పరిచర్య చేయడానికి ఆయన వచ్చారనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో రాయబడింది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. దేవునికి స్తోత్రం కలిగినగాక. తన ప్రాణమిచ్చుటకును వచ్చెను, పరిచర్య చేయడానికి వచ్చెను. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. ఎవరు చేశారు? యోసేపు పరిచర్య చేశాడు, అధికారి అయిపోయాడు. సమూయేలు పరిచర్య చేశాడు, ప్రవక్త అయిపోయాడు. దేవుని యాజకులు పరిచర్య చేయాలి, ప్రజలు దీవించి వారుగా మారిపోతారు. సంఘము పరిచర్య చేయాలి, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అన్యులు పరిచర్య చేస్తే దేవునికి దగ్గరగా వచ్చేస్తారు. దేవదూతలు పరిచర్య చేశారు, యేసుప్రభువారు పరిచర్య చేశారు. సంఘాన్ని కూడా పరిచర్య చేయమని ఉపదేశించారు. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. నిజమైన సంఘము, జీవం గల సంఘము, దేవునికి ఇష్టమైన సంఘము, దేవుని కోసం బ్రతికే సంఘము ఎలా ఉండాలో చెప్పబడిన మాటలు మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట ఏం రాయబడింది? పంచిపెట్టివాడు 7వ వచనమేనా, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడం కూడా ఒక వరమే. పరిచర్య చేయడం ఒక వరం. పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి. నేనేం చేయాలి దేవుని కోసం ఎప్పుడు ప్రశ్నించుకోవాలి. నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, దేవుని కోసం నేనేం చేయాలి? ఏ చిన్న పనైనా ఏదైనా నేను దేవుని కోసం చేయగలిగితే దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలాగ పౌలు గారికి పరిచర్య చేసిన అక్కడ ప్రిస్కిలు ఉన్నారు. పౌలు గారు ఎక్కడుంటే ఎక్కడ సంఘ సేవ కోసం సహకరించే స్టెఫన్ ఇంటివారు ఉన్నారు. వారందరూ బహుగా దీవించబడ్డారు. ప్రియులారా, నేను ముగింపులో మాట చెప్తున్నాను, మనము పరిచర్య చేసేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు పరిచర్య చేయవారు అవుతారు. మనం పరిచర్య చేస్తే మన బిడ్డలు పరిచర్య చేస్తారు. మనకున్న దీవెన మన బిడ్డలకు కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా పిల్లల ముగ్గురికి బాల్య దినాల నుంచి ఒకటి నేర్పించాను. ఎవరైనా సేవకులు మా ఇంటికి వస్తే
మీరు గబగబా వెళ్ళి బూట్లు తొడవండి. వారు బట్టలు కాసేపు మన దగ్గర ఉంటే ఉతకమంటారు, వాడు ఉతకండి. దైవజనులు అలసిపోయినట్టు కనబడితే అంకుల్ కాళ్ళు నొక్కమంటారని అడగండి. వారు భోజనం చేస్తున్నప్పుడు దగ్గర నిలవబడి అవసరాలు చూడండి. ఈ పరిచర్య మీకు దీవెనగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మన పిల్లలు, మన కుటుంబాలు, మనం ఏం పరిచర్య చేస్తున్నాం? ఈరోజు ఇగో అనేది ఏలుబడి చేస్తున్న కాలంలో ఉన్నాం. ఎవడికంటే మనం తక్కువ? ఏమండి, ఎవడికంటే తక్కువ? ఎవడికంటే తక్కువ? అర్థమైతే మనం మనుషులకు కాదు సేవ చేసేది, ఎవరికి? దేవునికి సేవ చేస్తున్నాం. సంఘము పరిచర్య చేయనిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య చేసేదై ఉండాలి. పూర్వదినాల్లో ఆశ్రమ పాఠశాలలు ఉండేవి, గురుకులాలు అనేవారు వాటిని. ఎంత గొప్పోడైనా చదువు కోసం పిల్లలు తీసుకెళ్ళి మేషారికి అప్పగించేయాలి. ఆ గురువు గారు వాడి ఇంట్లో అన్ని పనులు చేయించుకుంటాడు. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక మాట చెప్తాడు. అక్కడికి వెళ్ళాక నేను రాజుగారి అబ్బాయిని, జమీందారు అబ్బాయిని, రెడ్డి గారి అబ్బాయిని లేదు. అక్కడికి వెళ్ళి అందరూ సమానమే. గురువు సేవ చేసి, గురు పత్నికి సేవ చేసి, ఆశ్రమానికి సేవ చేసి, ఆఖరిన గురువు గారు దీవిస్తే పూర్లో బయటకు వచ్చేవారు. పూర్వదినాల్లో స్కూల్కి వెళ్తే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే పిల్లలతోనే శుభ్రం చేయించేవారు స్కూల్ చుట్టూ. మీకు గుర్తుందా? చేసేవారు. ఆ మొక్కలు తెంపేసి, కాగితాలు ఏరేసి, గదులు గడిగేసి. ఇప్పుడేమంటున్నారు, అమ్మ నాన్న స్కూల్ ఎట్టిన రోజు ఎల్లకే పని చేసేస్తారు. అక్కడ నీ తల్లి పనులు చేయాలకు 2వ రోజు వెళ్ళు, 3వ రోజు వెళ్ళు. అవునా? అంటే ఒక రకంగా తప్పే, ప్రభుత్వం అన్నీ ఇస్తుంది కాబట్టి. కానీ ఒక రకంగా ఒప్పే. మన పిల్లలు ఎంత గొప్పవాళ్ళైనా తగ్గించుకొని బ్రతకడం, సేవ చేయడం రావాలి. పెద్దలు చూసుకుని, ఏమండి, ఎవరన్నా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, పిల్లలు కుర్చీల మీద కాలు వేసుకుని కూర్చుంటారు. వాళ్ళు చూసి లెగిద్దామని కూడా తెలియదు వాళ్ళకి. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు, లెగిద్దామని తెలియదు. అంటే పిల్లలు ఏమైపోతున్నారు? పొగరుతో నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనకు తగ్గింపు తెలిస్తే కదా వాళ్ళకు తెలియడానికి. ఏమండి? కాబట్టి పిల్లారా, ప్రభు బలలోనికి వెళ్ళే ముందు మనం పరిచర్య చేయే వారంగా మన జీవితాలు ఇప్పటికే నేను గట్టిగా చెప్పగలను, మన సంఘంలో అనేక మంది బిడ్డలు పరిచర్య చేసే మనసు ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. తగ్గించుకొని పరిచర్య చేస్తారు, ప్రయాసపడతారు, దేవుని ప్రేమిస్తారు. అయినా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? చాలులే, ఇక పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంతకాలం చేసాంలే అనుకుంటారేమోనని. ఎప్పుడు దాకా చేయాలి? ఎప్పుడు దాకా చేయాలి? అన్న ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళకు పైబడిన జీవితంలో దేవుని సేవలో ఉండి, ప్రవక్త్రి యేసయ్య పుట్టినప్పుడు ఆ మందిరంలో ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేయించుండేను. దేవునికి స్తోత్రం కలిగినగా పరిచర్య చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దైవ సంధిలో చేరినాం మనం. ఈ మధ్యలో నేను మల్లవరం ఊరు వెళ్ళా, యానాం దగ్గర సేవకి. అక్కడ ఒక 50 సెంట్లు 60 సెంట్లో మందిరం ఉంది. అక్కడ ఒక పాప ఉంది. వెళ్ళగానే, అమ్మా నువ్వెవరు అంటే, అయ్యా నేను ఇక్కడ పరిచర్య చేయడానికి సమర్పించుకున్నానండి అంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఆ అమ్మాయి ఆ మందిరానికి సేవ చేయడం సమర్పించుకుని వచ్చేసింది మందిరం దగ్గరికి. పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా అక్కడ అవసరాలన్నీ చూస్తుంది. ఎలాగైనా అడుగుతుంది, అయ్యగారు టీ తీసుకురమ్మంటారా, కాఫీ తీసుకురమ్మంటారా? అమ్మ నాకేమొద్దురా, పాస్టర్ గారికి చెప్పిన వచ్చానని. అరే ఎంత గొప్ప సమర్పణ! మందిరానికి సేవ చేయడానికి వెళ్ళిపోయిందంట. ఓ తల్లిగారు కోండ్రుపాడు అనే ఊరు వెళ్ళా నేను ఒకసారి. అక్కడ పాస్టర్ గారు పిలిచి, వీరు ఎవరినన్నా కొత్త కనబడుతున్నారంటే వీళ్ళు పరిచర్యకి సమర్పించుకున్నారండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. వాళ్ళు పరిచర్య సమర్పించుకొని పాస్టర్ గారి ఇంటికి వచ్చేసారు. ఇంకా అంటే వాళ్ళ సమర్పణ ఎంత గొప్పదంటే, నేను దేవుని సేవ చేయాలి, ఏదో ఒక రూపంలో దేవుని మందిరంలో సేవ చేయాలి, ఆ మందిరంలో చాపలేయాలి, ఆ మందిరాన్ని తుడవాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మందిరానికి వచ్చేసి ఇక్కడ ఉండిపోమని చెప్పట్లేదు, మిమ్మల్ని అందరినీ మా ఇంటికి వచ్చి ఉండిపోమని చెప్పట్లేదు. మీరు మీ తోటి వారికి సేవ చేస్తే, అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తే, ఇంట్లో ముసలోళ్ళకి సేవ చేస్తే, బలహీనులకు సేవ చేస్తే, ఓపిక లేని చేతులతో ముసలోళ్ళు వాళ్ళే వాళ్ళ బట్టలు ఉతుక్కుంటున్నారంటే మీరు ఉన్నట్ట చచ్చిపోయినట్ట. ఇలా గట్టిగా మాట్లాడడం నాకు ఇష్టమే. ఎందుకంటే వాళ్ళ పరిచర్య మనమే చేయాలి. ఇంట్లో పెద్దోళ్ళ సేవ మనం చేయాలి కదా, బలహీనుల సేవ మనం చేయాలి కదా. అప్పుడే కదా నువ్వు సంఘం. ఊరందరిగా చేయొద్దు. నీ ఇంట్లో వాళ్ళు నువ్వు చేయకపోతే, ఇంట్లో వాళ్ళు చేయకపోతే. ఈ పాస్టమ్మ గారి కోసం మాట చెప్పగలను. ఆవిడ ఎప్పుడెప్పుడు అంటది, నాకు బోధ రాదండి, నాకు పాటలు రావండి, నాకు మీలా చక్కగా మాట్లాడడం రాదండి అంటే,
నీకు వచ్చింది నాకు రాదమ్మా బాబు, నీకు వందనాలు, దేవుని స్తోత్రం కలిగిన కాక. నీకు వచ్చింది నాకు రాదు, నువ్వు అద్భుతమైన పరిచర్య చేస్తావు. మధ్యరాత్రి కూడా విసుగుకోకుండా వస్తే అన్నం పెట్టగలవు. ఎందరూ వచ్చినా విసుగుపోకుండా ప్రేమ చూపించగలవు. ఓపిక లేకపోయినా లేచి దేవుని సేవ చేయగలవు. కాబట్టి నేను ఈ 36 సంవత్సరాలు నిర్విఘ్నంగా సేవలో తిరుగుతున్నాను. ఒక్క సుఖాన్ని ఇవ్వలేదు, సంతోషం ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఎప్పుడు విలువైన వస్తువులు కొనిపెట్టలేదు. ఆవిడ కళ్ళ ముందు ఆవిడ చేతులతోనే డబ్బులన్నీ ఎవరికి ఇచ్చేయడం ఆవిడ చూసింది, కానీ నాకు ఎందుకు డబ్బులు ఇవ్వని ఎప్పుడు అడగలేదు. పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, నేను ఇందుకోసమే కదా సేవకు వచ్చానన్న భావంతో నువ్వు చేయబట్టే నేను ఇంకా ఇంత సంతోషంగా బ్రతుకున్నాను. ఎప్పుడైనా తన ఒంట్లో బాగలేకపోతే నా బిడ్డలు కాబట్టి చెప్తున్నాను, కాళ్ళు నొక్కనా అని అడుగుతాను నేను. అమ్మ బాబోయ్ వద్దండి అయ్యగారు, మీరు కాళ్ళు ముట్టుకోవద్దు, కాళ్ళు నొక్కవద్దు. ఏమా నువ్వు నా కాళ్ళు నొక్కినప్పుడు నేను నీ కాళ్ళు నొక్కితే తప్పే ఉంది? ఎవరు నొక్కుతారు మనకి? నాకు నువ్వు, నీకు నేనే కదా. అంత శ్రమలో కూడా ఆవిడ ప్రతిరోజు నా పాద సేవ చేస్తానంటది. వద్దులే పడుకో అంటే కూడా విందు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇది ఒక వరం. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అమ్మ అలసిపోయి వచ్చాను, తలపోటు వచ్చేస్తుంది, కొంచెం తలకు నూనె పెట్టాను మీ ఆయన అన్నాడు అనుకో, మీ అమ్మనే అట్టమాను. మరి అమ్మని ఎట్టమని నువ్వెందుకు ఇంకా సంకనాగడానిక? పరిచర్య చేసే గుణం వద్దా నీకు? కొంతమంది మగాళ్ళు అన్నం తినాలి, కంచం వాళ్ళే గడుక్కుంటున్నారు. నేను చూస్తున్నాను చాలా చోట్ల. ఇంకా నయం పిల్లం కంచం గడగలేదు. అర్థమవుతుందా? ఇంత సేవ చేయడానికి ఇష్టపడరు ఆడవాళ్ళు. ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. ముందు ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. భర్తకు భార్య, భార్యకు భర్త చేయకపోతే, పెళ్ళైనప్పుడు ఇద్దరు ఒకరికొకరు, తర్వాత మధ్యలో పిల్లలు వస్తారు, పిల్లలు పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఒకరికొకరే. మాకు ఒకరికొకరు ఉన్నామనే ఫీలింగ్ లేకపోతే కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళతో చేయించుకోవడానికే పుడతారు. చిన్న వంక తలపోటు వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళ నొప్పి వచ్చేస్తుంది, నువ్వు కూరగాయలు కోసే, నువ్వు అన్నం వండే, నువ్వు బట్టలు ఉతికే, ఇలాగే మంచం మీద చచ్చిపోతాను. ఇంతకంటే పనికి మాలతనం దేవుని బిడ్డలకు ఉండకూడదు. లోకస్తులు తగింది అది. దేవుని బిడ్డలు ఒకరికొకరు సహకరించుకోవాలి, ఇంట్లో వాళ్ళు సహకరించాలి. ఎంతసేపు బోధ, పాటలు పాడడం, హల్లెలూయా స్తోత్రాలే కాదు, బ్రతుకును కూడా దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగినే కాక. కొంచెం కొత్త బాధలో ఉంది కదా ఇలా, ఎందుకో చెప్పాలనిపించింది నాకు. సంఘం అంటే పరిచర్య చేసేది. ఇల్లు శుభ్రంగా ఉంచుకో. పరిచర్య ఎక్కడి నుంచి మొదలెట్టాలా? ఒళ్ళు శుభ్రంగా ఉంచుకో, ఇల్లు శుభ్రంగా ఉంచుకో, బిడ్డలు శుభ్రంగా ఉంచు, ఇంట్లో ముసలోళ్ళ ముత్తుకోలు శుభ్రంగా ఉంచు, అడిగిన వాళ్ళు లేదనుకుండా పట్టడి అన్నం పెట్టు, తోటి వారికి సాయం చేయి. అప్పుడు నువ్వు చేసే చిన్న ముక్క కూడా ప్రార్థన అయిపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమీ లేకుండా చేతుల మీదకి ఎత్తేసి హల్లెలూయా 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 కేకలేస్తూ ఉంటే ఆయన చెవులు మూసుకొని పారిపోతూ ఉంటాడు. అమ్మ నాయనో దెయ్యం వచ్చేసింది ఇక్కడికి. ఎవరు వచ్చేసారు? దెయ్యం వచ్చింది. యేసయ్య దగ్గరికి ఎవరు రావాలి? దీనులు రావాలి, దెయ్యాలు కాదు. పరిచర్య చేయవారు ఆయనకి చాలా ఇష్టలు. నిర్దోష మార్గమందు ప్రవర్తించేవారు నాకు పరిచారకులగుదురు. కాబట్టి పిల్లారా, ఈ మధ్యాహ్నం మన హృదయాలన్నీ పరిశీలన చేసుకొని నీవు ఎంత పరిచర్య చేస్తున్నావు అది ప్రశ్న. వరుసగా చెప్తాను. పరిశుద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? ఓర్పు సహనం ఉందా? పరిచర్య చేస్తున్నావా? పంచసూత్రాలు. దేవుని స్తోత్రం. నేను దేవుని సంఘం అని చెప్పడానికి నీ దగ్గర కనబడాల్సిన 5 నియమాలు ఉన్నాయా? ప్రార్థన చేద్దాం. మోకరించండి. యేసు పాదాలు పట్టుకొని, దేవా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని దర్శించు నాయనా. నీకు పరిచర్య చేయవారముగా మేము, మా బిడ్డలు, మేము మా కుటుంబాలు, మా సంఘాలలో పరిచర్య గుణము గల వారంగా ఉండడానికి మా కృప చూపు నాయనా అని మనం ప్రార్థన చేద్దాం. త్వరగా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎవరు మట్టుకోవాలి? విన్న మాటల చొప్పున తగినంత పరిశుద్ధ జీవితం లేదా? పశ్చాత్తాపడు. ప్రార్థన లేదా? అలవాటు చేసుకో. ప్రేమ చూపించలేకపోతున్నావా? యేసయ్యా నీ రక్తంతో మరలా నన్ను కడుగు అని అడుగు. ఓర్పు లేదా? ఓర్చుకోలేకపోతున్నావా? విసిగిపోతున్నావా? నిరాశ వచ్చేస్తుందా? అయ్యా నాకు ఓర్పు కలగజేయమని అడుగు. పరిచర్య చేసే గుణం లేదా? అలవాటు చేసుకో. ఉందా? పెంచుకో. నీ పిల్లలకు నేర్పు, నీ తోటి వారికి నేర్పు. పరిచర్య చేయుటకు తగ్గించుకో. యేసే శిష్యుల పాదాలు కడిగితే, బోధకుడే శిష్యుల పాదాలు కడిగితే, ప్రవక్తే శిష్యుల పాదాలు కడిగితే మనమును ఒకరికొరకొకరు పరిచర్య చేయాల్సిందే. ఇది దేవుని వరం, ఇది అభిషేకం. దేవుని ఆత్మగల వారు కలిగి ఉండాల్సిన లక్షణం ఇది. సంఘంలో ఉన్నవారు చేయాల్సిన లక్షణం. నీ తోటి వారికి పరిచర్య చేయటం వలన నువ్వు దేవుని బిడ్డవని లోకానికి అర్థమవుతూ ఉంటుంది. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తన్ను తాను అర్పణగా బలిగా చేసుకున్నాడు.
నలగొట్టబడితేనే కదా వాసన, నలిగితేనే కదా వాసన. ఆ నలగొట్టబడి పరిమళ వాసనగా మనం మారిపోవాలి. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. గొప్ప దేవుడు అయ్యా, నువ్వు పరిచర్య చేయడానికి వచ్చావు. పరిచర్య చేయమని మాకు నేర్పిస్తున్నావు. పరిచర్యే ప్రజలు సంపాదిస్తుందని మాకు అర్థమవుతోంది. మేము చేస్తున్న పరిచర్య వల్ల నీ సంఘము వృద్ధి చెందాలి. పరిచర్య వలన ఆత్మల రక్షణ పొందాలి. పరిచర్య వలన నీ ప్రేమ లోకంలో చూపించబడాలి. ప్రభువా, అలాగను మమ్మల్ని దీవించండి, అభిషేకించండి. ఎంతమంది బిడ్డలు నీ కోసం సాటి వారికి, తోటి వారికి, సంఘానికి, ఇంట్లో వారికి పరిచర్య చేయడానికి తగ్గించుకుంటున్నారో, అలా ఉండాలని ఆశపడుతున్నారో వారిని మీరు అభిషేకించండి. దీవెన గల కార్యాలు వారి జీవితాల్లో చేయండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరినీ దీవించును గాక.